ఇంకొకటి ఆయన చెప్పిన దాంట్లో మనం నిన్న కోడి చెరువు దగ్గరికి పోయినాం కదా, ఏమంటుండ ఒకవైపునేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఒకవేళ నేను కబ్జా చేసిండి తీసేసుకోమనండి అని ఒక డైలాగ్ కొట్టిండు. అన్ని డైలాగులే, అన్ని 10 పేపర్లలో రాసుకొని వచ్చిండు. ఎవరు రాసిచ్చిన మరి ఇక్కడ రాసిచ్చినట్టున్నారు. ఒకవైపునేమో తీసేసుకో అంటున్నాడు, రెండో వైపున ఇంకో మాట ఏమంటుండు, అది ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్తే క్రిమినల్ ట్రెస్పాస్ కింద కేసులు పెట్టాల్సి వస్తుంది, డిఫమేషన్ కేసులు పెట్టాల్సి వస్తుంది అని ఇంకొక డైలాగ్ కొడుతున్నాడు. అంటే ఒకవైపునేమో ప్రజలకి కొంత పాజిటివిటీ రావడానికి తీసేసుకో అనే మాట, ఇంకొక వైపున ప్రైవేట్ ప్రాపర్టీ అది కేసులు పెడతాం అనేది ఇంకొక మాట. అంటే ఎంత ఎంత షేడ్స్ కనిపిస్తున్నాయి, ఎలాంటి షేడ్స్ ఉన్నాయి? ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే, బరాబర్ కేసు పెట్టు పోయి, అంతే, నువ్వు కేసు పెట్టు మా మీద, మీ ప్రైవేట్ ప్రాపర్టీకి మేము వచ్చినందుకు బరాబర్ నువ్వు కేసు పెట్టాలా మా మీద. పెడితేనే ఇది వాస్తవాలు జనానికి కూడా ఇంకా బయట తెలుస్తుంది. నువ్వు ఉట్టిగా నీ డైలాగులతో నువ్వు మైకులో ముంగట మాట్లాడు కాదు. మేము కూడా దాని విషయంలో ట్రెస్పాస్ కింద మేము కూడా జైలుకు పోవాలి. అది ఎవరిది, ఆ మొత్తం 26 ఎకరాలు ఎవరిది అనేది బయటికి తెలవాలి. ఈ కోడి చెరువును మింగిన కేడి కళ్యాణ్ కు వాళ్ళకి హత్కాడిలేసి బొక్కల వారేస్తారా, లేకపోతే మేము ట్రెస్పాస్ చేసినందుకు మాకు బేడిలేసి లోపడి పోతామా? ఇది బరాబర్ తేలాల్సిన అవసరం ఉంది. చెరువుకు డైరెక్ట్ నువ్వు ఫెన్సింగ్ పెట్టి గ్రౌండ్ పోయి చూపించిన తర్వాత వ్యవసాయం చేస్తలేమని చెప్పి నీ మనిషే చెప్పిండు. అక్కడ క్లియర్ కట్ గా చెప్పిండు. అది చెరువు అని తెలుసు, మ్యాప్లలో ఉన్నాయి, మొత్తం అన్ని ఉన్నాయి. నువ్వు ఒకవేళ కొన్నా గానీ ఏ ఫసల్కు వాళ్ళకు పేదరికంలో ఉండి తిండి గింజలు కూడా లేనటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటేందుకు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు మట్కే ఉంటది. అది కానీ ఎవరికి రిజిస్ట్రేషన్ చేసేది కాదు చట్టం ప్రకారం. నీకెట్లా వచ్చింది? అందుకనే ఇప్పుడు జనవాడలో పుట్టినా అంటాడు అనేది దాని దృష్టిలో పెట్టుకున్నా. బోర్ ఎట్లా వేసినావు? వోల్టా చట్టానికి నువ్వు చట్టము రాజ్యాంగం అని మాట్లాడుతున్నావు కదా, దాని ప్రకారంగా అసలు నీకు బోర్ వేసే అధికారం ఎవరిచ్చారు? ఇలా నువ్వు ఒక సింపతి తెస్తుంది ఆడ ఆవులను జాతున్నా అని, ఇది ఒక డ్రామా అనేది. నువ్వు ఆవులను జాతి ఎవరొద్దంటే తలా 2 ఎకరా 2 ఆవులు ఇచ్చేసాయి, నీ దగ్గర పైసలు ఉంటే మీతోకి ఇచ్చేసాయి. నీకు ఇంకేదైనా భూమి లీగల్ ఉంటే కూడా దాని మీద పో. కానీ మేమే అడుగుతున్నాం, బరాబర్ కోడి చెరువు సంగతి ఏంటిది అన్నది తేల్చాల్సిన అవసరం. మేము చెప్తున్నాం నువ్వు అది కబ్జా చేసినావు అని చెప్పి. సో కబ్జా కాదని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ కోట్లకు తన్నిండు, బరాబర్ జరగాలి, దాని మీద యాక్షన్ కూడా జరగాలి. ఇంకొక మాట, ఇప్పుడు నువ్వు ఫస్ట్ మాట్లాడిన మాట ఏమన్నావు అంటే, మీ మీదనే క్రాంతి దల్లే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరు రౌండ్ టేబుల్ పెట్టిర్రు, సమస్య అంతా సమసిపోయిన తర్వాత పృథ్వీరాజే ముంగడికి వచ్చి చేస్తున్నాడు అని చెప్పని చాలా మంది అడుగుతా ఉన్నారు నన్ను. నేనేమంటున్నా అంటే ఒకటే విషయం, ఆయన తనను బెదిరించి నేను మళ్ళీ ఇప్పుడు ఏమంటుండంటే మీరు బూతులు మాట్లాడుతున్నాను ఉల్టా మన మీద అంటూ ఉల్టా చోరు కోతువాలు అయిపోయింది ఇక్కడ. నేనేం చెప్తున్నా అంటే, మీ ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు, మీ జన సైనికులు అమ్మనా బూతులు మెసేజ్లు పెట్టి తిట్టి తెలంగాణలోనికి ఆంధ్ర రాజకీయాల మీద ఏం పని రా, ఇక ఒక్కొక్కటిగా నోటి నేను అది చెప్పలేను, నోటి అమ్మలు అక్కలు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఒత్తిడికి తీసుకొచ్చి పాపం ఆయన చాలా ఇబ్బంది పడి డీజీపీని కలిసి దాకా వచ్చింది. ఎందుకంటే సంపుతమని బెదిరించే కాడికి వచ్చి తెలంగాణ ప్రభుత్వం కూడా 2 వ్యాన్ల మనుషులను పోలీసులను వాళ్ళ ఇంటికి పంపించే స్థాయి దాకా, అంటే అంత అభద్రతకు నెట్టేసిరు జన సైనికులు కనుక. అప్పుడు నా తెలంగాణ సమాజానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కామన్ జనానికి కూడా అసలు ఏం జరుగుతున్నది అని చెప్పి చెప్పేటందుకు పెట్టింది. ఆ మీటింగ్ తర్వాత నీ జన సైనికులు ఆ మీటింగ్ లో మా ఊళ్ళను అడ్డగోలుగా తిడుతుంటే, మా ప్రొఫెసర్లను కావచ్చు మా ఊళ్ళను అడ్డగోలుగా తిడుతుంటే ఇక్కడ లోపల ఆవేదనతోని మాట్లాడింది అక్కడ క్రాంతి దల్గా. నేనైతే అసలు ఎక్కడ ఆయన గురించి నీ మేధో సంపత్తి నీకు లేదు, నువ్వు వచ్చి ఆయన చెప్పులు మోసినా నీకు ఆ విజ్ఞానం రాదని ఎందుకన్నా అంటే, గతంలో కూడా మనం చెప్పే సనాతన ధర్మం కావచ్చు, హిందూ సాంప్రదాయాల ప్రకారం కావచ్చు, గురువుల కాళ్ళ కాడ చెప్పులు తీసుకుపోయి పెడతాము. వాళ్ళ దగ్గర నువ్వు శిష్యరికం తీసుకుంటే నీ విజ్ఞానం వస్తుందనే భావనతో నేను మాట్లాడినాం. కొంతమంది ఆవేశంగా మాట్లాడు కానీ ఎవరు బూతులు తిట్టలే. కానీ తెల్లారి నీ జన సైనికులు కూర్చున్న అక్కడ తెలంగాణ మేధావులను ముండా కొడుకులు అన్నారు. ముండాలంటే ఎవరు? బహిరంగంగా అన్నారు. కొన్ని ఛానళ్లు చూపించినాయి, డైరెక్ట్ చూపించినాయి అవన్నీ. మరి దాని మీద నువ్వేం చెప్తావో చెప్పు. దాని తర్వాత అసలు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ అస్తిత్వమే, తెలంగాణ అమ్మల మీద, తెలంగాణ చెల్లెల మీద, తెలంగాణ అక్కల మీద, ప్రతి ఒక్కరి మీద రేపులు చేస్తాం, ఎత్తుకపోతాం. మీరు నైజాం దగ్గర ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా, మీ అమ్మ దగ్గర తీసుకుపోయి, మీ అమ్మ ఉన్నదో మాకు తెలియదు, మీ అమ్మ దగ్గర తీసుకోపో, లేకపోతే చిరంజీవి గారి భార్య దగ్గర తీసుకోపో. ఎందుకంటే నీ భార్యకు తెలుగు వస్తుందో రాదో మాకు ఎరకలేదు. ఆ బూతులకు వాళ్ళు ఒప్పుకుంటే దేనికంటే దానికుంటా, లేదు నీ అన్న కొడుకు రామ్ చరణ్ అన్నాడు కదా, తన బిడ్డ దగ్గర తీసుకపో, ఆ అమ్మాయి దగ్గర తీసుకపో,
కూసబెట్టి గింత గింత మా వాళ్ళు గింత విజ్ఞానవంతులు ఉన్నారు, తెలంగాణ మేధావులను తెలంగాణ ప్రజలను పట్టుకొని తెలంగాణ ఆడిబిడ్డలను పట్టుకొని గిన్ని మాటలు అన్నారని ఆ బూతులు నా దగ్గర కూడా నా నెంబర్ కూడా మీరైతే పబ్లిక్ చేసిర్రో నాకు కూడా పెన్లాలను గిన్లాలను అసలు వాళ్ళు అన్నారు కదా తెలంగాణ పదం అనేది డిక్షనరీలో లేదని. అసలు మీరు ఏ డిక్షనరీలు చదివి ఇన్ని పూతులు నేర్చుకున్నారో నాకైతే అర్థమైతలేదు. దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఘోరంగా అన్నాడు 1200 మంది అమరులను నేను ఎక్కడ అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఆకాంక్షకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకంగా నువ్వు 11 రోజులు అన్నం తినలేదు అన్నవో అదే రోజు కథమైపోయింది. నీకు మా అమరుల పట్ల నీకు ఏం గౌరవం ఉన్నది? మళ్ళీ నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తారు ఆమె తాగి వచ్చి వేదికకి ఎక్కింది అని. మరి ఇప్పుడు నేనంటున్నా పవన్ కళ్యాణ్ నేనంటున్నా ఇప్పుడు నా ఓటోలు అనొచ్చు, నేను అనొద్దు కానీ అంటున్నా నువ్వు కూడా తాగి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీకేమైనా టెస్ట్ చేసిరా? నేను మాట్లాడితే నేను తప్పే అవుతుంది కానీ నీ వాళ్ళు కూడా అట్లా మాట్లాడారు కదా. మరి డ్రగ్స్ తీసుకొని మాట్లాడిన వాళ్ళు అట్లా అసభ్యంగా ఎట్లా మాట్లాడతావు? ఒకవేళ చెప్పు తీసి కొట్టిన దానికే నీకు బాధపడ్డావు అనుకో, ఓకే నువ్వు కొట్టిండ్రు ఎందుకు కొట్టిరు అని చెప్పి నువ్వు అడగనుంటివి, లేదు నువ్వు కేసు పెట్టనుంటివి. ఆమె ఆవేశంతో చూపించకుండా మాట్లాడదాం అనుకున్న దాంట్లో ఫోటో పట్టగానే ఒక పెద్ద మనిషి మాలా మహారాణ మిత్రుడు వచ్చి దాన్ని తీసి కొట్టిండు. అది ఆవేశంగా అందరు, ఎందుకంటే మా వాళ్ళని ఇంత అమ్మనా బూతులు తిడతారా, ముండ కొడుకులు అంటారా మీరు, ఎవర్రా ముండ కొడుకులు, నువ్వు ఏం నడుపుతున్నావు అనే ఉద్దేశంతో ఆవేశంగా జరిగినటువంటి పనికి అస్సలు మామూలుగా కాదు వాళ్ళు. నేను వాళ్ళ ఇంట్లోకి చెప్తున్నా, చిరంజీవి భార్యకు చెప్తున్నా, తర్వాత నాగబాబు భార్యకు చెప్తున్నా, వాళ్ళ బిడ్డలకు చెప్తున్నా, చిరంజీవి బిడ్డలకు చెప్తున్నా, ఆంధ్ర ప్రాంతంలో మోహన్ బాబు బిడ్డకు చెప్తున్నా, మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తున్నా, మురళీమోహన్ కావచ్చు ఇటువంటి వాళ్ళు, మహేష్ బాబు వీళ్ళందరికీ, నరేష్ వీళ్ళందరికీ చెప్తున్నా, మీ ఇళ్లలో తీసుకుపోయి తెలంగాణ వాళ్ళ మీద ఎన్ని బూతులు తిడుతున్నారో మీరు చూడుండ్రి. ఓ గవి చూసి మండి కడుపు గాలి ఇక్కడ జనంకు మొత్తం మా తల్లులు అంటారా మీరని. మాకు వాళ్ళందరి మీద గౌరవం ఉన్నది, ఆ తల్లుల మీద గౌరవం ఉన్నది. నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మతో బుట్టు రుణం తీసుకుంటమే చెల్లెమ్మ అనే పాట పాడితే దాసరి నారాయణరావు వైపు నా అన్నలే కనిపించిందన్నా అని గదరన్న అంటే ఇది మా సంస్కృతి, మా సంస్కారం అది. కానీ మీరు కూడా తన కూడా గొప్పతనంగా ఆ మాట మాట్లాడింది కదా. కానీ ఆ ఆడోళ్ళ నేను ఎవరిని ఏమంటలేను, వాళ్ళ దగ్గర అట్లున్నది. కానీ మీ సంతానం మీ సంతతి తెలంగాణ ప్రజల మీద ఇంత బూతు పురాణం తిడుతుంటే నేను పవన్ కళ్యాణ్ చెప్తున్నా, నువ్వు చాలా నీతి శతకాలు మాట్లాడుతున్నావు కదా ఆయన, మంచిదే నీ డైలాగులు మంచిదే, నువ్వు ఇవన్నీ తీసి పెట్టు. నువ్వు ఇలా ఛాలెంజ్ చేసినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ బరాబర్ ఇక్కడికి వస్తాను. గతంలో కూడా ఏం జరిగిందో తెలుసు భయ్. నిన్నెవడో భారతదేశంలో బొచ్చాడు ఇంతకన్నా భీకరమైన డైలాగులు కొట్టిండు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎవడన్నా మాట్లాడినా అన్నాడు. ఇక నేను చెప్తున్నా 96 నుండి తెలంగాణ అంటేనే ఉన్నాం అడుగడుగున. అదే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తీర్మానాలు చేసిండ్రు. బహుశా నీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. కాకపోతే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒకసారి అటు ఇటు కావచ్చు, అదే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తే అదే కాంగ్రెస్ పార్టీ తీర్మానం పెట్టింది. కానీ ప్రజా పోరాటాల దృష్ట్యా జరిగింది. మేము ఇక్కడికి వచ్చి మేము కూడా రేపు పొద్దున్న నుంచి మా వాళ్ళు కూడా నిలబడుకో భయ్ ఎవడొద్దన్నాడు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం నువ్వేందనేది తరోగా ఎక్స్పోజ్ అయింది. నీ ఆంతర్యం ఏంటిది, నీ లోపటేమున్నది, ఇప్పటికీ నీకు ఆ లోపల అక్కసు కసి ప్రాపర్ గా విభజన జరగలేదు అంటున్నావు. కాబట్టినే నీ లోపల తెలంగాణ వ్యతిరేకత భావం ఎంతున్నదో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కానీ మా తల్లులను, మా అక్కలను, మా చెల్లెలను, మా పెన్లాల భార్యలను మీరు అసభ్యంగా మాట్లాడి ఎత్తుకపోతాము, రేపులు చేస్తాము, ఇవన్నీ కనుక మాట్లాడితే మేము మీ ఆడోళ్ళ గురించి మేమేం మాట్లాడము. కానీ మేము రికార్డ్ చేసుకుంటున్నాం, ప్రతిదీ రికార్డ్ చేస్తాం. అది బరాబర్ ఉంటది. మా రాజ్యం వచ్చినాడు ప్రపంచంలో ఏ మూలకున్నా గానీ తీసుకొచ్చి ముసలు ఎక్కియకపోతే చూడండి మా ప్రభుత్వాలు కూడా వస్తాయి, భవిష్యత్తులో బరాబర్ వస్తాయి. ఇప్పటి ప్రభుత్వమే ఆ పని చేయాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం పని చేయకపోతే రేపు భవిష్యత్తు జరుగుతాయి. ఆంధ్రాలో దొంగ కేసులు పెడితే ఇక్కడ జర్నలిస్టులు తీసుకుపోయి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు కదా. ఇవాళ నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా, ఇలా చూడు మన తెలంగాణ ఆడబిడ్డలను, తెలంగాణ తల్లులను తిడుతున్నారు, రేపులు చేస్తామంటున్నారు, డేట్లు ఫిక్స్ చేస్తున్నారు. మర్మాంగాలు ఏ తల్లి చనుబాలు దాగి పెరిగినవో నా తెలంగాణ తల్లులు, నా తెలంగాణ అక్క చెల్లెళ్ళై ఆ రొమ్ములు గోస్తా అని మెసేజ్లు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు గమనించండి. ఇటువంటి మెసేజ్లు పెడుతున్నారు. ఒక్కొక్కడు మర్మాంగాలు వస్తామని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు, టెలిఫోన్ నెంబర్లు ఇచ్చి పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు నీతివంతును అయ్యేది ఉంటే నువ్వు తీసుకుపోయి ఆ మెసేజ్లు మీ ఇంట్లో ఆడోళ్ళకు చూపి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చూద్దాము. మా ఆంధ్ర గవర్నమెంట్ కేసులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు కొడుకు జన్మ పుట్టుక గురించి ఒక ఆంధ్ర సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మాట్లాడితే చాలా అసభ్యంగా మేము కూడా ఒప్పుకోం దాన్నంతా. వాళ్ళ కుటుంబం ఎంత డిస్టర్బ్ అయింది. చంద్రబాబు నాయుడు బుడ్డపోర ఏడ్చిండు పాపం. ఇవాళ మరి మా తల్లుల మీద, మా అక్క చెల్లెల మీద మాట్లాడడం మాకు ఆ బాధ లేదా? చంద్రబాబు నాయుడు గారు మీ భార్యలను కూడా అడగండి, ఈ మెసేజ్లు పెట్టి అడగండి. మీరు అక్కడ పెట్టి కేసులు బుక్ చేస్తారు కదా, ఇప్పుడు వీళ్ళ మీద మీరు ఎట్లా కేసులు బుక్ చేస్తారు? సెల్ ఫోన్ల మీద వచ్చేది కూటమి గవర్నమెంట్ అంటారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న దాన్ని
దాన్ని ఎవరు వాళ్ళు కూడా సమర్థించట్లే కదా. ఇప్పుడు సమర్థించ ఇప్పుడు జనసేన వాళ్ళు చేస్తున్న దాన్ని వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు కదా. ఇప్పుడు అంటే చంద్రబాబుకి ఆల్రెడీ అది ఉంది కదా, ఇంత బూతులు మాట్లాడినని. ఇప్పుడు నేను కూడా ఏం అడుగుతున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కేసులు పెట్టాలి ఇప్పుడు మా ఊళ్ళ మీద. ఇప్పుడు మేము అన్ని ఉన్నాయి ప్రూఫ్లు అన్ని మీ ప్రాంతం వాళ్ళే ఉన్నారు మొత్తం ఉన్నోళ్ళంతా, వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. క్షమాపణ గోరుడు కాదు, ముక్కు నేలకు రాయాలి వచ్చి, ఒక్కొక్కడు ముక్కు నేలకు రాయాలి అమరస్తూపం కాడికి వచ్చి. కానీ బరాబర్ చెప్తున్నాం, ఇది మాత్రం ఇది ఇక్కడితోటి ఆగదు. మేము ఇంకొకటి, భారతదేశం మీద ప్రేమ మాకెక్కున్నది, మీరు కాదు. మీరు ప్రజల